పోన్లే, టీచర్ ఇలా అందరినీ పేర్స్ లో చేయటం వల్ల రోజంతా నాతో పాటు ఒకళ్ళు కూర్చుంటారు. లేకపోతే నాకు అసలు ఫ్రెండ్సే లేరు, నాతో ఎవరు కూర్చోరు, మాట్లాడరు కూడా. లంచ్ కూడా నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. ఎనీవే, ఈ రకంగా అయినా సరే నాకు ఒక ఫ్రెండ్ దొరికినట్టే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఎవరిది వాళ్ళు చదువుకోవటమే కష్టం అంటే స్టూడెంట్ ని అలాట్ చేశారు ఈ స్కూల్ వాళ్ళు. ఇప్పుడు నేను తనలో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలంట, అది కూడా విజిబుల్ ఇన్ మార్క్స్ ఇంప్రూవ్మెంట్. నేనేమన్నా మ్యూజిషియన్నా? నాకు అర్థం కాదు. సర్లే, మంచిగా మాట్లాడకపోతే సువి వెళ్ళి టీచర్కి కంప్లైంట్ చేస్తుందేమో. హలో సువి. హలో నివిత. యూ కెన్ కాల్ మీ నివి, ఓకేనా? నా ఫ్రెండ్స్ కూడా నన్ను అలానే పిలుస్తారు. ఓకే, ఐ కాల్ యూ నివి. నీకు ఏ సబ్జెక్ట్స్ డిఫికల్టో కొంచెం చెప్తావా? డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అంటే నాకు అన్ని సబ్జెక్ట్స్ డిఫికల్ట్ గానే అనిపిస్తాయి. కొంచెం ఇంగ్లీష్ మాత్రం ఈజీగా ఉంటుంది అంతే. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులోని సైన్స్లోనైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అలా అంటే సోషల్లో కూడా డివిజన్స్ ఉన్నాయి. జోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఏంటో, ఏం చెప్పాలో ఇప్పుడు, ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఏంటో. కొంపతీసి నన్ను స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటుందా ఏంటి? అయినా అంత టైం ఎక్కడ ఉంటుందిలే స్కూల్లో ఉండేవే 8 పీరియడ్స్. నేను చేయగలిసినంత హెల్ప్ చేస్తాను అంతే. అంతే కదా, ఎవరైనా అంతే చేస్తారు.